హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా అయిపోయే ఆనియన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. వంట చేసే టైం లేనప్పుడు జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని తాలింపు దినుసులు అలాగే వేరుశెనగ గుళ్ళు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉల్లిపాయలు అనేవి దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, మసాలా కారం అనేది యాడ్ చేసుకుని మరొక 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకుని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇది వేడన్నంతో చేసుకోవాలని ఏం లేదండి, మిగిలిన అన్నంతో చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టోస్ట్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైం హడావిడి లేకుండా లంచ్ బాక్సెస్లో కూడా బాగుంటుంది.